వెల్కమ్ టు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం సరస్వతీదేవికి ప్రీతికరమైనటువంటి దద్దోజనాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. ఈ నవరాత్రులలో అమ్మవారిని 5వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ పంచమి మూలా నక్షత్రం రోజున ఆ తల్లిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఆ తల్లి హంసవాహిని, ధవళ వస్త్రధారిణి అంటే తెలుపు వస్త్రం ధరించేదని అర్థం. సకల విద్యలు తొందరగా నేర్చుకోవడానికి తెలుపు రంగు చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. దద్దోజనం ఎందుకంటే సంతాన అభివృద్ధికి, చక్కటి ఉన్నతమైన విద్య పిల్లలకు రావటానికి ఆ తల్లికి ఈ రోజున దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు మనం దద్దోజనం ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. ముందుగా రైస్ని కుక్ చేసుకొని దానిని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ఏదైనా గరిటెతో మెత్తగా చేసుకోండి. అప్పుడు మనకు మెత్తగా ఈజీగా అయిపోతుంది. దద్దోజనం రైస్ కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందండి. ఇందులో 1/2 కప్పు పాలను పోసుకోవాలి. పాలను కూడా పోసి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా పెరుగును వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పెరిగే వేసుకోండి. అప్పుడు దద్దోజనం బాగా గట్టిపడకుండా ఉంటుందండి. పాలు కూడా వేసుకోవడం వల్ల దద్దోజనానికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ కూడా రైస్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దద్దోజనానికి తాలింపు వేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. ఇందులోనే పచ్చిశనగపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 1 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కల్లాగా చేసి ఫ్రై చేసుకోవాలండి. వీటన్నింటినీ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తాలింపు మనకు రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు తాలింపు చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్లో వేసుకోవాలండి. తాలింపు మొత్తం రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇంతే అండి, ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి దద్దోజనం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్.